హలో అండి, నేను డాక్టర్ స్పందన కనపర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. మెటబాలిక్ సిండ్రోమ్ ట్రీట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా ఈ హెల్త్ ప్రాబ్లమ్ అంతా వచ్చేది మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. సో మీ వెయిట్ని అనేది తగ్గించుకోవాల్సి ఉంటుందండి. సో మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబేజ్ ఉన్నారా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మన బిఎంఐ బట్టి తెలుస్తుంది. సో మీ హైట్, వెయిట్ బట్టి బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది 25 పైన ఉంటే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టు, 30 పైన ఉంటే ఒబేజ్ ఉన్నట్టు. సో వెయిట్ అనేది తగ్గాల్సి ఉంటుంది. సో వెయిట్ తగ్గాలంటే ముఖ్యంగా ఫస్ట్ మనం రెగ్యులేట్ చేసుకోవాల్సింది డైట్. అండ్ అందరూ ఏంటంటే డైట్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, తగ్గట్లేదు అనుకుంటారు. మీరు గెయిన్ అయిన వెయిట్ ఏంటంటే కొన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని ఇయర్స్గా గెయిన్ అయిన వెయిట్ వెంటనే మనకి రిజల్ట్స్ అనేవి కనిపించవు. సో అవ్వట్లే కదా అని డిమోటివేట్ అవ్వడం కాదు. కనీసం మీరు మంత్కి 1 to 2 kgs తగ్గినా చాలు. సో పర్ డే 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయాలి. డైట్లో బయట ఫుడ్స్ తగ్గించేసి ఇంట్లోనే ఎక్కువగా మనం చేసుకొని తినాల్సి ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, పొట్టు ఉన్నవి ఎక్కువ తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్ ప్రొడక్ట్స్ అవన్నీ తగ్గించుకోవాలి. అండ్ ఆయిల్ కూడా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో మన ఇండియన్ కుకింగ్కి అయితే రైస్ బ్రాన్ కానీ, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, కెనోలా ఆయిల్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో చాలామంది ఎట్లా అంటే సింగిల్ ఆయిల్ కంటే 2-3 ఆయిల్స్ మిక్స్చర్ లాగా వాడితే బెటర్ అనమాట. అండ్ బయట ఫుడ్స్ అనేది తగ్గించేసేయండి. అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంది, స్ట్రెస్ అవన్నీ తగ్గించుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్లా మీరు డైట్ కానీ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీటితోనే తగ్గట్లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ ఉంటాయి వెయిట్ అనేది తగ్గించుకోవడానికి. వాటిలో టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. ఆర్లిస్టాట్ అని ఉంటుంది అనమాట. అది ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇన్హిబిటర్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. సో అట్లా అదర్ మెడికేషన్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు కొత్తగా GLP-1 ఎనలాగ్స్ అని వచ్చాయి. అవి యాక్చువల్గా డయాబెటిక్ మెడికేషన్ అనమాట. అది మనం వెయిట్ లాస్కి కూడా యూజ్ చేయొచ్చు. అది వీక్లీ వన్స్ డైలీ ఇంజెక్షన్స్ లాగా తీసుకుంటారనమాట. సో అది కూడా ట్రై చేయొచ్చు. సో ఇట్లా మనం వెయిట్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీంతోపాటు ఏంటంటే మీకు ఏమైనా హైపర్ టెన్షన్ ఉందా, కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువ ఉన్నా అవన్నీ చెక్ చేసుకొని, డయాబెటీస్ ఉంటే వాటికి తగ్గట్టు మెడికేషన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే అండి మెటబాలిక్ సిండ్రోమ్ ఉందంటే మీ జీన్స్ అనేవి ఒత్తిడి, ఈ ఇన్సులిన్ కానీ ఇవన్నీ రెసిస్టెన్స్ ఇవన్నీ వచ్చే రిస్క్ అనేది మీకు ఎక్కువ ఉన్నట్టు. సో ఒకసారి వెయిట్ తగ్గాం కదా, అన్నీ తగ్గిపోయాయి కదా, మళ్ళీ రాదు అన్నట్టు మీరు రొటీన్ లైఫ్ స్టైల్కి స్విచ్ అవ్వడం అనేది చేయకూడదు. ఎందుకంటే మీ జీన్స్ ఆల్రెడీ ఏమనాలి దానికి సెన్సిటివ్ అండ్ ప్రీ డిస్పోజిషన్ ఉంది ఏంటి ఇవన్నీ అయ్యేది. సో మీరు అవే హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట.